ప్రధాన వార్తలు. గతంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ అంటారు. సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి మళ్ళీ మొదలైనటువంటి వేముల రోహిత్ అలజడి ఎంత భయంకరంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 196 దేశాలలో వేముల రోహిత్ ఇష్యూ ఒక సంచలనంగా మారినటువంటి సందర్భాలని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం కూడా హైదరాబాద్కు వచ్చిన సందర్భాలు, ఎన్నో సందర్భాల్లో మీరా కుమార్ లాంటి వ్యక్తులు కానీ, లేకపోతే మాయావతి లాంటి వ్యక్తులు కానీ, చాలా పెద్ద వ్యక్తులు, ఏదైతే రాజకీయాల్లో అనుభవం కలిగినటువంటి అనేక మంది వ్యక్తులు కూడా స్పందించినటువంటి సందర్భాల్లో, అదే తరహాలో సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చదువుకున్నటువంటి ఒక 5 విద్యార్థులను కూడా అక్కడ ఉన్నటువంటి వీసీ వాళ్ళను పక్కదోన పట్టించడం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ తెరపైకి వచ్చిన సందర్భాలు కూడా చూస్తున్నాం. నిరసన తెలపడం నేరమా? నిరసన తెలియజేస్తే విద్యార్థుల జీవితాలు అంతం చేస్తారా? నిరసన తెలిపిన యూనివర్సిటీ నుంచి వెలివేస్తారా? మళ్ళీ వెలివేతల పర్వానికి తెరలేపిన యూనివర్సిటీ. ఇక చూడండి, మళ్ళీ ఏం చేసిలో నిరసన తెలిపినందుకే అప్పుడు వెలివేసిన సందర్భాలని వేముల రోహిత్ ఇష్యూ సంబంధించి అదే తరహాలో మళ్ళీ నిరసన తెలిపితే ఇక్కడ ఉన్నటువంటి 5 చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని కూడా వెలివేసే ప్రయత్నం చేసిళ్ళు. వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన నేపథ్యం ఉంది. ఇవాళ ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఇవాళ మనం ఏ రాజ్యాధికారం కోసం కొట్లాడుతున్నాము, ఏ విద్యా హక్కు చట్టాల కోసం కొట్లాడుతున్నాము, ఎవరు మనకు నిజంగా అతిథులు అవుతున్నారు, ఎవరి పక్షాన్ని నిలబడాలి, ఎందుకోసం నిలబడాలో చూడండి. మళ్ళీ తెరపైకి వేముల రోహిత్ ఇష్యూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వీసీ గెస్ట్ హౌస్ ముందు స్టూడెంట్స్ యూనియన్ హక్కుల కోసం నిరసన తెలియజేసినందుకు విద్యార్థుల చేత ఎన్నుకోబడ్డ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, మాజీ విద్యార్థి సంఘం నాయకులను, ఎస్ఎఫ్ఐ నాయకులను మొత్తం 5 క్యాంపస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టుగా యూనివర్సిటీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిరసన తర్వాత విద్యార్థుల పైన పోలీసు కేసులు పెట్టడమే కాకుండా విద్యార్థులను యూనివర్సిటీ నుంచి వెలివేస్తూ సస్పెన్షన్ నిర్ణయం తీసుకుంది. సస్పెన్షన్ కాబట్టి ఈ 5 కూడా చాలా నిరుపేద కుటుంబాల నుంచి, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వారే. ఈ సస్పెన్షన్తో వారి చదువులు, స్కాలర్షిప్లు అన్ని ప్రశ్నార్థకంలో పడనున్నాయి. ఇదే విశ్వవిద్యాలయంలో 8 ఏళ్ల కిందట ఏ విధంగా అయితే రోహిత్ వేములను ఇదే రకంగా వెలివేసి అతని హత్యకు యూనివర్సిటీ యాజమాన్యం కారణమైందో మనకు తెలిసిందే. యూనివర్సిటీలో ప్రస్తుత పరిస్థితులు ఇదే విధంగా రావడం, యూనివర్సిటీలో మళ్ళీ పెరుగుతున్న నిరంకుశత్వాన్ని, అణచివేతను ఎలుగెత్తి చాటి చెప్తున్న ప్రజాస్వామ్యవాదులు దీన్ని తీవ్రంగా ఖండించి రేపటి నుంచి జరగబోయే ఉద్యమానికి మద్దతు తెలపాలని కూడా వాళ్ళు కోరుకుంటున్న నేపథ్యం ఉంది. ఇలా చూడండి ఏమైపోయిందో. వేముల రోహిత్ ఇష్యూ ఎంత 2016లో వేముల రోహిత్ ఇష్యూ జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు మద్దతు తెలిపిన నేపథ్యం ఉంది. మళ్ళీ తెరపైకి అదే తరహాలో పేద బడుగు బలైన వర్గాలు వాళ్ళ హక్కుల కోసము వీసీ ఛాంబర్ ఎదుట ప్రశ్నించినందుకు వాళ్ళందరినీ కూడా వెలివేసేటువంటి ప్రయత్నం చేస్తున్న, సస్పెన్షన్ గురి చేసినటువంటి నేపథ్యం ఉంది. వాళ్ళందరూ కూడా భయాందోళన ఉన్నారు. వేముల రోహిత్కి ఏది జరిగిందో ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో కూడా మళ్ళీ అదే జరిగింది. 5 విద్యార్థులను. ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. మనం ఓట్లేసి ఎవరికి గెలిపించుకున్నాం, ఎవరు మనల్ని పరిపాలించాలి, ఎవరి చేతిలో మనం ఉన్నాము, ఎవరు మన దగ్గర ఉన్నారు, ప్రశ్నించేటువంటి విద్యార్థి సంఘాలు వాళ్ళ హక్కుల కోసం కాదు, సమాజం కోసము, సమాజం పట్ల జరుగుతున్నటువంటి అవినీతి ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ హక్కుల నిరసన తెలిపితే ఇవాళ విద్యార్థుల పైన వేటు వేసేటువంటి ప్రయత్నం చేసిళ్ళు. వాళ్ళందరూ కూడా సస్పెన్షన్ గురైపోయారు సెంట్రల్ యూనివర్సిటీలో. వేముల రోహిత్ ఇష్యూ జరిగిన తర్వాత మరి ఒకసారి కూడా సెంట్రల్ యూనివర్సిటీలో వెలివేత గురయ్యేటువంటి ప్రధాన వార్త కూడా జయవిందన పత్రికలు రాసినటువంటి ప్రధాన వార్త కూడా మనం చూస్తున్నాం.